ఆమేన్. దేవునికి స్తోత్రం. కొన్ని వారాలు కొలిమి అనే అంశం మీద మనము మాట్లాడుకుంటూ ఉన్నాము. పోయిన వారము బంగారాన్ని శుద్ధి చేసేది కొలిమి, వెండిని శుద్ధి చేసేది కొలిమి, మనిషిని ఇబ్బంది అని కొలుములో దేవుడు పెట్టి శుద్ధి చేస్తున్నాడు అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. అవన్నీ పోయిన వారం విన్న వాక్యాన్ని అంతా కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు నాకు గండ్రల గొట్టాలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు. 2 మాటలు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక మనిషిని పిలిచినప్పుడు దేవుడి దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా నీ గుర్తింపు ఏంటి, దేవుడు నిన్ను ఎలా గుర్తించాడు, సమాజంలో సంఘములో నీ గుర్తింపు ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ గుర్తింపు ఏంటి మనం ఆలోచించాలి. మన గుర్తింపు దేవుని దగ్గర నుండి రావాలి. ఏం చెప్పండి? దేవుని దగ్గర నుండి రావాలి. యేసు ప్రభువును మనం చూస్తే 30 సంవత్సరాలైన ప్రజల మధ్య ప్రజలతో వడ్లవాని కుమారుడిగా బ్రతికాడైనా, వడ్ల పని చేసుకుంటూ బ్రతికాడైనా. ఆ సమయంలో యేసు ప్రభుని వడ్లవాని కుమారుడు అని పిలిచారు, కానీ యేసు ప్రభు అని ఎవ్వరూ పిలవలేదు. దేవుని కుమారుడు అని పిలవలేదు. ఎప్పుడు పిలిచారయ్యా అంటే, యేసు ప్రభు బాప్తిస్మము తీసుకుని ఒడ్డుకు వస్తున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ యేసు ప్రభులోనికి వచ్చి ఆ ఆకాశం నుండి తండ్రి దగ్గర నుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని పలికినప్పుడు యేసు ప్రభుకి దేవుని కుమారుడు అని ఒక గుర్తింపు అనేది వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గుర్తింపు ఎవరిచ్చారు అంటే, దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారునికి గుర్తింపు ఇచ్చాడు. ఈ రోజున సంఘములో నీవు దేవుని చేత గుర్తింపబడి దేవుని చేత వాడబడుతున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? యేసు ప్రభు 30 సంవత్సరాలు లోకంలో జీవించినంత కాలము అపవాది ఎవరిని గుర్తించలేదు? యేసు ప్రభువుని గుర్తించలేదు, శోధించలేదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసయ్యను మరి ఆ జన్మదినము తరువాత, యేసు ప్రభు పుట్టిన తర్వాత 30 సంవత్సరాల కాలంలో యేసు ప్రభు శోధింపబడినట్లు ఎక్కడా రాయబడలేదు. ఎక్కడ శోధింపబడ్డాడు అంటే, బాప్తిస్మము తీసుకుని దేవుని ఆత్మచేత నింపబడి గుర్తింపు పొందిన తర్వాత ఇప్పుడు అపవాది ఏం చేసింది చెప్పండి? శోధించడం ప్రారంభిస్తుంది. అంటే నువ్వు సంఘములో దేవుడి నిన్ను గుర్తించి, సమాజంలో దేవుడు నిన్ను గుర్తించి, నిన్ను తన పనికి, తన పరిచర్యకు వాడుకుంటున్నప్పుడు సాతాను ఏం చేస్తుందంటే, నిన్ను గుర్తించి నీ మీద శోధించడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేసింది తెలుసా? నీవే గనుక దేవుని కుమారుడు అయితే ఏం గుర్తించింది? దేవుని కుమారుడని గుర్తించింది. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వరకు నీవు గుర్తింపు లేదు. ఇప్పుడు వరకు నువ్వు సమాజం నిన్ను మర్చిపోయింది, నీ కుటుంబం మర్చిపోయింది, పరిస్థితులన్నీ కూడా మర్చిపోయాయి. ఇప్పుడు దేవుడు నిన్ను గుర్తించి నిన్ను నిలబెట్టాడు. పరిచర్యలో వాడుకుంటున్నాడు, ప్రార్థనలో వాడుకుంటున్నాడు, పాటలు పాడటానికి వాడుకుంటున్నాడు. దేవుని పనిలో నువ్వు గుర్తింపబడ్డావు. దేవుని పనిలో నీవు గుర్తింపబడిన తర్వాత జాగ్రత్తగా వినండి, అపవాది ప్రజలను ఆధారం చేసుకుని నిన్ను శోధిస్తుంది అన్నమాట. ప్రజలను ఆధారం చేసుకుని శోధిస్తుంది. ఇంతకాలము కూడా
ఎందుకు శోధించలేదు? ఇంతకాలము కూడా, ఉదాహరణకు ఇంతకాలము కూడా నిన్ను ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు ఇప్పుడు పట్టించుకుంటారు. ఎందుకని? నువ్వు గుర్తింపబడ్డావు. మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనం ఎప్పుడైతే దేవుడు మనల్ని గుర్తించాడో, ఎప్పుడైతే దేవుని పరిచర్య మనల్ని నిలబెట్టాడో, ఎప్పుడైతే దేవుని పరిచర్యలో మనము దేవుని దృష్టిలో ఉన్నామో, అప్పుడు సాతాను ఏం చేస్తుందంటే శోధించడం ప్రారంభిస్తుంది. దేవుడు పిలవనంత సేపు, దేవుడు నిన్ను గుర్తించనంత సేపు, దేవుడిని తన పరిచర్యకు నిన్ను నియమించనంత సేపు కూడా అపవాది నేనేం చేయదు, నిన్ను గుర్తించదో, నీ మాటే ఎత్తదో. జాగ్రత్తగా ఆలోచించుకోండి. నీ మాటే ఎత్తదో. ఎందుకంటే నువ్వు దేవుని పని ఏం చేయట్లేదు కదా, దేవుని గుర్తింపు ఏమి లేదు కదా, దేవుని పట్ల నువ్వేం వాడబడట్లేదు కదా. మెల్లగా ఉంటుంది. ఎప్పుడైతే నీకు గుర్తింపు వస్తుందో, నిన్ను పతనం చేయాలని, ఆత్మీయతలో నిన్ను దిగదార్చాలని, దేవుని పరిచర్యకు దూరం చేయాలని, దేవునికి దూరం చేయాలని ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? అపవాది శోధించడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి సమయాలలో నువ్వేం చేయాలి తెలుసా? దేవుని వైపు చూసి శోధనను జయించగలగాలి. అపవాది కంటికి కనబడడు. ఎలా శోధిస్తాడు అంటే మనుషులను ఆధారం చేసుకుని, నిందలను ఆధారం చేసుకుని శోధించడం ప్రారంభిస్తాడు. నువ్వేం చేయాలో తెలుసా? దేవుని వాక్యమును నీవు ఆధారం చేసుకుని నిలబడాలి. దేవుని వాక్యాన్ని నువ్వు కలిగి పోరాడగలగాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు అని అన్నాడు, నీ దేవుని శోధించవలదు అని అన్నాడు. దేంతోనూ వాక్యముతోనే సమాధానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 139 కీర్తన 16వ వచనాన్ని చదవండి. 139 కీర్తన 16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా రాకమునుపు నా దినములన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. నీవు పిండమునై ఉండగా ఏం చేశాడట చెప్పండి? నీవు పిండమునై ఉండగా దేవుని కన్నులు నిన్ను చూస్తున్నాయట. తల్లి గర్భంలో రూపింపబడుతున్నప్పుడు, నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుని కన్నులు నిన్ను చూస్తున్నాయి. ఎందుకు చూస్తున్నాయి? దేవుడు కొన్ని దినాలు ఆయుస్సును నీకు నియమించాడు. ఏమి నియమించాడట? నీకు నియమింపబడిన దినములలో ఒకటైనా కూడా రాకమునుపు, అనగా దేవుడి నిన్ను, నీ దినాలను, నీ ఆయుస్సును దేవుడి నిర్ణయించి, దేవునికి స్తోత్రం, నీ దినాలన్నీ కూడా ఆయన గ్రంథంలో రాసుకున్నాడు. ఆయన అని చెప్పండి, ఆయన గ్రంథంలో రాసుకున్నాడు. ఎందుకు రాసుకున్నాడు ఆయన? ఎందుకు రాసుకున్నాడు ఆయన అని అంటే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుని దగ్గరకు వచ్చిన నీతో దేవుడు ఒక్క మాట మాట్లాడుతున్నాడు. ఉదయం లేచిన తర్వాత దేవుని యందు నీ పని ఏమిటి? రాత్రి పండుకునేటప్పుడు దేవుడు నీకు చెప్పిన పనిలో ఎంత పని నువ్వు చేసావు? ఉదయం లేగానే దేవుని పట్ల నీ పనేమిటి? రాత్రి ముగింపు వచ్చేసరికి దేవుడు నీకు చెప్పిన పని, నీకు నియమించిన పనిలో ఎంత పని నువ్వు చేస్తావు అనేది చాలా ప్రాముఖ్యము. దేవుడు నిన్ను దేవుని సన్నిధిలో
తన పరిచర్య కొరకు నియమించి, తన కొరకు నియమించి, ప్రార్థన కొరకు నియమించి, దేవుని సన్నిధిని అనుభవించడానికి నియమించుకున్నాడు. నువ్వు ఉదయాన్నే లేచి, దేవుడు మనిషికి 24 గంటలు ఒక రోజు కింద ఇచ్చాడు. మనుషుడు పని చేయడానికి 8 గంటలు ఇచ్చాడు. నిద్రపోవడానికి 7 గంటలు ఇచ్చాడు. విశ్రాంతి తీసుకోవడానికి ఎన్ని ఇచ్చాడట? 7 గంటలు ఇచ్చాడు. అయితే మనిషి 2 పాటిస్తున్నాడు. అయితే పని అన్నా చేసుకుంటున్నాడు. లేకపోతే ఇందులో దేవుని సమయం ఎంత అని అంటే, రోజుకి 24 గంటల్లో దశమ భాగాన్ని మనం తీస్తే ఎన్ని గంటలు చెప్పండి? 2 గంటల 40 నిమిషాలు అనుకుందాం. ఇప్పుడు నువ్వు, దేవుడు నీకు ఎంత నియమించాడు? 2 గంటల 40 నిమిషాలు నియమించి, ఇప్పుడు ఈ 2 గంటల 40 నిమిషాలలో నా వాక్యాన్ని చదువు, నువ్వు కీర్తనలు పాడు, దేవుని స్తుతించు, నీవు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మ అభిషేకము పొందు అని దేవుడు నీకు నియమించాడు. దేవుడు నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు ప్రార్థన చేయడానికి ఒక సమయం ఇచ్చాడు. నీ సంఘము కొరకు ప్రార్థన చేయడానికి ఒక సమయం ఇచ్చాడు. నీ గ్రామం కొరకు ప్రార్థన చేయడానికి ఒక సమయం ఇచ్చాడు. ఇప్పుడు ఈ సమయము దాటిన తర్వాత ముగింపు వచ్చేసరికి దేవుడు నీకు నియమించిన పని ఏమిటి? ముగింపులో దేవుడు నీకు నియమించిన పనులు ఎంత పని నువ్వు చేశావు? ఒక్క ప్రశ్న వేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఆయన అన్నాడు, నిన్ను, నీవెవరో తెలుసా? గండ్రలు గొడ్డలి. నువ్వెవరోట? గండ్రగొడ్డలి. 2 తేడు తెలుసా? యుద్ధాయుధము. ఏంటి చెప్పండి? యుద్ధాయుధము. దేవుడు తాను, నేను యుద్ధానికి వెళ్తున్నాను, నేను ఆయుధాన్ని అంటలేదు. ఈరోజు నా దేవుడు నిన్ను గండ్రగొడ్డలుగా, యుద్ధాయుధముగా దేవుడు నిన్ను మలుస్తున్నాడట. అందుకే పిలిచాడు. దేవుడు దినాలు నీకెందుకు నియమించాడు? ఆయుష్ని ఎందుకు నియమించాడు? దేవుడు ప్రత్యేకంగా ఈ స్థలానికి ఎందుకు దేవుడిని ఎందుకు తీసుకుని వచ్చాడంటే, నీ మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నీ మీద దేవునికి ఒక ఆలోచన ఉంది, నీ మీద దేవునికి ఒక క్రమం ఉంది. ఎందుకో తెలుసా? నిన్ను గండ్రగొడ్డలుగా దేవుడు తయారు చేయాలనుకుంటున్నాడు. యుద్ధ ఆయుధముగా దేవుడు నిన్ను తయారు చేయాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చేయాలనుకుంటున్నాడంటే, నిర్గమకాండము 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. యెహోవా యుద్ధశూరుడు. చాలు. ఆయన ఎవరంటండి? యెహోవా యుద్ధశూరుడు. యెహోవా యుద్ధశూరుడు. ఆయన కీర్తన గ్రంథములు మనం చూస్తే 24వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు మనం చూస్తే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు. మహిమగలి రాజు ఎవడు? యుద్ధశూరుడైన యెహోవా. దేవునికి స్తోత్రం. ఆయనకున్న పేరేమిటంటే యుద్ధశూరుడు. యేసు ప్రభువుకున్న పేరేమిటంటే మహిమ స్వరూపుడు, బలస్వరూపుడు అంటే ఈయన ఎవరట? యుద్ధ శౌర్యము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకు మనము దేవుడు యుద్ధ ఆయుధముగా దేవుడు మార్చాలనుకుంటున్నాడు, గండ్రగొడ్డలుగా నిన్నెందుకు మార్చాలనుకుంటున్నాడు అని అంటే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చూస్తే, మరియు నీకును త్రీకిని ఈ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగ చేసేదను. జాగ్రత్తగా వినండి.
నీకును స్త్రీకిని వైరము, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము. దేవునికి స్తోత్రం. అక్కడ మనం చూస్తే నీకు అనగా ఆదామును మోసగించిన సర్పము అపవాది, స్త్రీ సంతానం అనగా యేసు ప్రభులు వారు. ఇప్పుడు యేసు ప్రభువుకును అపవాదికిని ఏంటట? యుద్ధము. అపవాదికిని యుద్ధము. అలాగే అపవాది సంతానము యేసు ప్రభు యొక్క సంతానము. యేసు ప్రభు తన రక్తాన్ని సిలువలో చిందించి మనల్ని ఏం చేశాడట? కన్నాడంట. ఆయన రక్తములో కొన్నాడైన, మనలను కన్నాడైన. మన తండ్రి అయిన దేవుడు యుద్ధశూరుడు. మనలను కన్నా దేవుడు యేసు ప్రభు యుద్ధశూరుడు. మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే అపవాదిని, వాడి సైన్యాన్ని జయించడానికి నిన్ను నన్ను కూడా యుద్ధశూరునిగా, గండ్రగొట్టలుగా దేవుడు తయారు చేయాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వెవరు? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నువ్వెవరు? గండ్రగొట్టలి. నువ్వెవరు? యుద్ధశూరుడువు. దేవునికి స్తోత్రం. ఒక్క మాట జాగ్రత్తగా మీరు ఎప్పుడు మనస్సులో ఉంచుకోవాల్సింది ఏంటో తెలుసా? మనము ఎక్కడున్నామో తెలుసా? యుద్ధ రంగములో ఉన్నాం. మనం ఎక్కడున్నాం చెప్పండి? యుద్ధ రంగములో ఉన్నాం. యుద్ధ రంగములో ఉన్న ప్రతివాడు పోరాడవలసినదే. యుద్ధ రంగంలో ఉన్న ప్రతివాడు పోరాడాలి. ఒకవేళ కనుక యుద్ధములో నువ్వు వెనకకు తిరిగావా, మరణమే శరణం. పోరాడితే గెలుస్తాం, వెనుకకు తిరిగితే మరణిస్తాం. ఈరోజున ప్రభు దగ్గరికి వచ్చావు, దేవుడు నిన్ను మరణానికి కాదు, పోరాడి విజయం పొందాలని దేవుడు నిన్ను పిలిచి యుద్ధాయుధముగా, గండ్రగొడ్డలుగా నిన్ను తయారు చేస్తున్నాడు. నిన్ను తయారు చేస్తున్నాడు. ఆయన యుద్ధాయుధముగా నేను గండ్రగొడ్డలుగా తయారు చేయాలంటే ఆయుధము దేంతో తయారు చేస్తారు తెలుసా? ఇనుము. ఆయుధం దేంతో తయారు చేస్తారట? ఇనుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. ఆ 42వ అధ్యాయము 13వ వచనం. యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తికి రేపుకొనును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఏం చేస్తున్నాడు? సూర్యుని వలె బయలుదేరుతున్నాడట. యుద్ధ యోధుని వలె ఆయన తన యందు ఆసక్తి రేపుకుంటున్నాడట. ఏంటో తెలుసా? ఆయన సూర్యుడు వలె బయలుదేరి తనలో ఆసక్తి రేపుకున్నాడంట. నా శత్రువు మీద విజయాన్ని నేను పొందాలి, నా శత్రువు నేను జయించాలి, నా మీద దాడి చేస్తున్న ప్రతి దానిని కూడా ఏం చేయాలట? జయించాలి. ఈ రోజున శ్రమలను జయించలేక మరణిస్తున్న వారు ఉన్నారు, నిందను జయించలేక మరణిస్తున్న వారు ఉన్నారు, శోధన జయించలేక జీవితాన్ని సాధించుకుని వారు ఉన్నారు. ఎందుకో తెలుసా? వీరిలో ఏమి లేదు, పోరాటం లేదు. వీరు దేవుని చేతిలో యుద్ధాయుధముగా చేయబడలేదు, యుద్ధాయుధముగా చేయలేదు, గొడ్డలుగా చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే, తన దూతలను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనివాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనము ఇనుము ఆయుధముగా తయారు చేయాలి.
గండ్రగొడ్డలు దేంతో తయారు చేస్తారట? ఇనుముతో తయారు చేస్తారు. అంటే అదేంటి చెప్పండి? యుద్ధ ఆయుధం. ఏంటి చెప్పండి? యుద్ధ ఆయుధం. ఆయుధము తయారు చేయబడాలి అంటే దానిని ఎక్కడ పెట్టాలి చెప్పండి? కొలుములో పెట్టాలి. అది ఎక్కడ పెట్టాలట? కొలుములో పెట్టాలి. ఇప్పుడు దేవుడు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ఎందుకు పనికి రాకుండా ఇనప ముక్కలా ఉన్నావు. ఎందుకు పనికిరాని ఇనుప ముక్కలా ఉన్నావు నువ్వు. ఇనుముకు ఎప్పుడు మరి ఘనత వస్తుంది, ఇనుముకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఇనుప ముక్కగా ఉంటే ఎవ్వరికి ఉపయోగపడవు. ఇనుప ముక్కగా ఉంటే నువ్వు దేనికి పనికిరావు. ఇనుప ముక్కగా ఉన్న నువ్వు ఆయుధంగా తయారు చేయాలి. ఇనుప ముక్కగా ఉన్న నువ్వు ఎలా ఉండాలట? ఆయుధముగా తయారు చేయాలి. ఆయుధము, ఇనుప ముక్క ఆయుధముగా తయారవ్వాలంటే కొలుములో వేయాలి. ఎక్కడ వేయాలి చెప్పండి? కొలుములో వేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సేవకులనంట అగ్ని జ్వాలలుగా చేశాడట దేవుడు. సేవకులు ఎలా చేశాడైనా? అగ్ని జ్వాలలుగా చేశాడు. ఎందుకు అగ్ని జ్వాలలుగా చేశాడో తెలుసా? నీవు ఇనుప మొక్క, ఈ ఇనుప మొక్క ఈ అగ్ని జ్వాల చేత కరగబడాలి. నువ్వు ఎలా తయారంటే లోహముగా తయారు చేయబడాలి. ఇది ఇనుప మొక్కే. కొలుములో వేయబడిన తర్వాత అగ్ని జ్వాల చేత అది కాల్చబడిన తర్వాత అది కరిగి లోహముగా మారిపోద్ది. ఎలా మారిపోద్ది చెప్పండి? లోహముగా మారిపోద్ది. ఈరోజున దేవుడు నిన్ను పిలిచి తన సేవకుని అగ్ని జ్వాలగా అంటే తెలుసా? వాక్యమును అగ్ని జ్వాలలుగా నీ మీదకి కాలుస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకు కాలుస్తున్నాడు ఆయన? ఎందుకు నేను కొలుములో పెట్టాడు? ఎందుకు నిన్ను కొలుములో పెట్టాడంటే నువ్వు ఇనుప మొక్కగా ఉంటే ఎవ్వరికి ఉపయోగపడవు. నీకేమాత్రము ఘనత ఉండదు, ఏమాత్రము ఎన్నిక చేయబడవు. నీకు ఒక్క మాటలో గుర్తింపు అనేదే ఉండదు. గుర్తింపు అనేదే ఉండదు. ఎప్పుడు గుర్తింపు వస్తుందయ్యా అంటే ఇనుప మొక్క కొలుములో కాలుతుంది. మనుషుడు వాక్యముతో కాలాలి. నువ్వు ఈ రోజున వాక్యముతో నువ్వు కాలాలి. వాక్యముతో నువ్వు కాలే కొలది ఇనుప మొక్క కొలుములో ఉన్నప్పుడు లేహంగా మారుతుంది. నీవు వాక్యముతో కాలే కొద్దీ కూడా ఇప్పుడు ఆ కొలుములో కరగబడిన ఆ లోహాన్ని బయటికి తీసి ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? తనకిష్టమైనట్లుగా దాని మీద సమ్మిట్టె దెబ్బలు వేసి, సుత్తి దెబ్బలు వేసి దాన్ని గండ్రగొడ్డలుగా చేస్తాడంట ఆయన. ఎలా చేస్తాడు చెప్పండి? గండ్రల గొడ్డలుగా చేస్తాడట. ఈ రోజున దేవుని దగ్గరికి వచ్చావు, కాల్చబడుతున్న వాక్యము చేత. ఎలా ఉన్నాట నువ్వు? కాల్చబడుతున్నావు. కాల్చబడుతున్న నీ మీదకి ఏమొస్తుందో తెలుసా? సమ్మిట్టె దెబ్బలు నీ మీదకి వస్తాయి, శుద్ధి దెబ్బలు నీ మీదకి వస్తాయి. అందుకే ఆయన అన్నాడు, ఇబ్బంది అని కొలుములో వేసి నిన్ను పరీక్షిస్తున్నాడు. ఇబ్బంది అనే దెబ్బలు, శ్రమ అనే దెబ్బలు, నిందలు అనే దెబ్బలు, శోధన అనే దెబ్బలు, ఏది కూడా నువ్వు అనుకున్నట్లుగా జరగట్లేదు. ఇది శోధన, ఇది దెబ్బే. అయినా నువ్వేం చేపడుతున్నావు తెలుసా? కొట్టబడే కొలది రూపం తయారవుద్ది. అయ్యో దెబ్బ తగిలిద్ది అనుకుంటే, సమ్మిడి దెబ్బ పడుతుంది అనుకుంటే గండ్రగొడ్డలు తయారవుద్దా? యుద్ధాయుధంగా తయారవుద్దా? నువ్వెందుకో తెలుసా? నువ్వు ఆయుధంగా తయారు చేయబడితే నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటావు, నీ బిడ్డలను నువ్వు రక్షించుకుంటావు, నీ గ్రామాన్ని నువ్వు రక్షించుకుంటావు. నువ్వేం చేస్తావట? నీవే కనుక యుద్ధాయుధముగా, యుద్ధ సూర్యుడిగా, గండ్రగొడ్డలుగా తయారవుతే నీ మీదకి వచ్చిన శత్రువుని నువ్వు కలిగిన ఆయుధాన్ని బట్టి ఏం చేస్తావు తెలుసా? జయించి, ఓడించి నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు, నీ సంఘాన్ని రక్షించుకుంటావు.
నీ గ్రామాన్ని రక్షించుకుంటావు. దేవునికి స్తోత్రం. ఆయుధంగా తయారయ్యేటప్పుడు దెబ్బలు పడతాయి. జనులు ఏం చేస్తారట? నిందిస్తారు. ప్రబోధాలకు ఏం చేస్తారు? మిమ్మల్ని ప్రబోధాలకు గురి చేస్తారు, మభ్య పెడతారు. అనేక విధాలుగా నిన్ను మళ్ళించాలని, నిన్ను దారి తప్పించాలని, నిన్ను ఈ ఆయుధంగా ఎలాగైనా సరే తయారు కాకూడదని వాళ్ళు చేస్తున్న పనులు కాదు. అపవాది వారి ద్వారా నేను ప్రేరేపిస్తుంది, గురి తప్పించాలని, ఆయుధం తయారకుండా చేయాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? యుద్ధ ఆయుధముగా తయారు చేస్తున్నాడు. గొడ్డలుగా నిన్ను తయారు చేస్తున్నాడు. తయారు కానంత సేపు శత్రువుని జయించలేవు. నీ శత్రువును జయించాలంటే నీకు ఆయుధం కావాల్సిందే. శత్రువుని జయించాలంటే ఆయుధం కావాలి. సౌలు యుద్ధాయుధాలన్నీ కలిగిన వాడు. గొలియాతు వచ్చి, నిన్నొక్కడినే జయించండిరా, రండిరా, మీకు పౌరుషం ఉందా, మీరు నన్ను ఓడించగలరంటే అన్ని ఆయుధాలు కలిగిన వాడు ఎక్కడున్నాడు? గుడారములో ఉన్నాడు. దావీదు వచ్చాడు. దావీదు కలిగిన ఆయుధం ఏంటి తెలుసా? వాక్యముతో కాల్చబడ్డాడు. వాక్యము చేత కాల్చబడ్డాడు. ఎన్నో దెబ్బలు పడి 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 గంటలుగా యుద్ధ ఆయుధంగా తయారు చేయబడ్డాడు. వాళ్ళకున్న ఆయుధం వేరు, దావీదుకున్న ఆయుధం వేరు. వారుకున్న ఆయుధాలు వారు తయారు చేయించుకున్నాడు. కానీ దావీదే ఒక ఆయుధం, దావీదే ఒక యుద్ధ సూర్యుడు. దావీదుని యుద్ధాయుధముగా గంటలుగా తయారు చేసిందంటే దేవుడే చేశాడు. వారికి వారు ఆయుధాలు ధరించిన వారు, ఆయుధాలు చేసుకున్నవారు, ఆయుధాలు సంపాదించిన వారు యుద్ధములో భయపడి, ప్రాణానికి భయపడి గుడారంలో ఉంటే గొడ్డలుగా యుద్ధాయుధంగా మార్చబడిన వాడు ముందుకెళ్ళి అంటాడు, రారా చూసుకుందాం. వాడేమంటున్నాడు తెలుసా? రే నువ్వు కుక్కలా ఉన్నావు. ఆడంత పొడవు ఉంటారు, 6 మూరల జాండంట. వీడు ఎంత ఉన్నాడు చెప్పండి? దావీదు ఇంత ఉన్నాడు, కుక్కలా కనపడుతున్నాడట. దావీదులో ఉన్నది దేవుడు తయారు చేసిన ఆయుధం. దావీదు దేవుని చేత తయారు చేయబడిన, ఎక్కడ తయారు చేయబడ్డాడు? కొలుములో. ఎక్కడ తయారు చేయబడ్డాడు? శ్రమలో. ఎక్కడ తయారు చేయబడ్డాడు? అవమానంలో. దావీదు తల్లి పేరు యొక్కెబెతు. దావీదు తన తల్లి కూడా జనుల మధ్య నివసించలేదు. వారు ప్రత్యేకంగా వెలివేయబడిన మనుషుల వలె, వారు ప్రత్యేకముగా దూరంగా ఉండి బ్రతికిన వాళ్ళు మనుషుల మధ్య బ్రతికిన వారు కాదు. దావీదు అన్నలందరూ కూడా రాజు దగ్గర సైన్యంలో ఉంటే దావీదు ఒక్కడే గొర్రెలను కాసుకున్నాడు. అంటే ప్రజలకు దూరంగా, మనుషులకు దూరంగా. కానీ దావీదు కొలుములు పెట్టబడ్డాడు. తను కలిగిన శ్రమ అనుభవాన్ని బట్టి, తను కలిగిన నిందలను బట్టి కృంగిపోలేదు. దేవుని చేతికి అప్పగించుకున్నాడు, కొలుములో పెట్టబడ్డాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? యుద్ధాయుధముగా గొడ్డలుగా తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు, లక్షల సైన్యము కలిగిన వాడు. యుద్ధానికి భయపడి పారిపోతుంటే తొడగొట్టి నిలబడ్డవాడు దావీదు. వారు ఆయుధాన్ని నమ్ముకున్నారు. కానీ దావీదు ఎవరట? యెహోవా మీద నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున శ్రమ ఉన్నావా? నిందల మధ్య ఉన్నావా? మనుషులు నిన్ను నిందిస్తున్నారా? అవమానిస్తున్నారా? కాదనుకుంటున్నారా?
జాగ్రత్తగా విను. కొంచెం సమయం ఓపిక పెట్టు. ఇంకో 4-3 దెబ్బలు పడితే, ఇంకొక 4-3 సమ్మిటి దెబ్బలు పడితే నువ్వెవరో తెలుసా? గండ్రల గొడ్డలివి. నువ్వెవరో తెలుసా? యుద్ధ ఆయుధానివి. నువ్వు ఆయుధముగా రూపింపబడిన దినాన, గండల గొడ్డలుగా రూపింపబడిన దినాన, ఇప్పుడు ఎవరు నిన్ను దూషించారో వారు నీ పక్కన దాక్కుంటారు. వారు రక్షింపబడటానికి నీవు కారణమవుతావు. దేవుడు అందుకు నేను పిలిచాడు. తన ఆయుధముగా తయారు చేయడానికి పిలిచాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 41-15 చదువుదాం. 41-15. యెషయా గ్రంథము 41-15. కక్కుళ్ళు పెట్టబడి పదునుగల కొత్తదైన నూర్పిడి మానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడిగా చేయుదువు, కొండలను పట్టువలే. జాగ్రత్తగా వినండి. నిన్ను ఎలా చేయబోతున్నాడంటే ఆయన కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నూర్పిడి మానుగా చేయబోతున్నాడట. ఈరోజున కొలుములో ఉన్నావా? శ్రమ అనుభవిస్తున్నావా? నువ్వు కాల్చబడుతున్నావా? నువ్వు భయపడొద్దు, ఓర్చుకో. శిల్పం రాయి ఉలిదెబ్బలు తినే కొలది, ఉలిదెబ్బలు తింటున్నప్పుడు రాయి ఓర్చుకునే కొలది ఆ రాయిలో ఏముంటుందో తెలుసా? అందమైన శిల్పం తయారైన తర్వాత జీవము కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది. ఉలిదెబ్బలు కనుక రాయి తినకపోతే రాయి శిల్పంగా మారిద్దా? ఈరోజున దేవుడు నిన్ను కక్కుళ్ళు పెట్టి నూర్పిడి మానుగా చేస్తున్నాడట. ఆయన కొలుములో పెట్టి నిన్ను కక్కుళ్ళు పెట్టి నూర్పిడి మానుగా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఆయన? నీవు పర్వతాలను నూర్చాలి, పర్వతాలను పొడిగా చేయాలి, కొండలను పొట్టువలే చేయాలి. ఇప్పుడు దేవుడు పని లేక నిన్ను ఆయుధంగా తయారు చేయట్లేదు, పని లేక నిన్ను గండ్రగొడ్డలుగా తయారు చేయట్లేదు, పని లేక యుద్ధాయుధంగా చేయట్లేదు. నీకు కొలుములో పెట్టి కొక్కులు ఎందుకు పెడుతున్నాడంటే నూర్పుడు మానుగా చేస్తున్నాడు. ఎందుకంటే నిన్ను తన ఆయుధముగా చేసుకుని నిన్ను తన పనికి వాడుకోవాలా, తన పరిచర్యకు వాడుకోవాలా. దేవుని పని నిమిత్తం నిన్ను ఆయుధముగా చేస్తున్నాడు. ఎలాంటి పనో తెలుసా? నువ్వు పర్వతాలను నూర్చాలట. జాగ్రత్తగా వినండి. ఏంటి చెప్పండి? పర్వతాలను నూర్చాలా. నువ్వు ప్రజల మధ్య పర్వతం ఎంత ఎక్కినా తరిగిద్దా? మనిషి అలిసిపోవాలా. అలాంటి మనుషులను నువ్వు నూర్పుడు మానుగా తయారైన తర్వాత వారిని ఎలా చేస్తావు తెలుసా? దేవుని చేతిలో యుద్ధ ఆయుధంగా తయారైన తర్వాత, గొడ్డలుగా తయారైన తర్వాత నువ్వు అలాంటి పర్వతాలంటి మనుషులను నువ్వు ఎలా చేస్తావట? అయ్య బాబోయ్, పొడి చేసేస్తావంటండి. ఎలా చేస్తావట? పొడి చేస్తావట. అంటే ఏంటో తెలుసా? ఎంత మూర్ఖముగా మాట్లాడువాడినైనా సరే నీవు అనుభవ జ్ఞానము కలిగి దేవుని ప్రేమ వారికి పరిచయం చేసి వారిని ఏం చేస్తా తెలుసా? వారిలో ఉన్న మూర్ఖత్వం అంటే కొండ పర్వతాలు ఎంత కట్టుకుంటో
పిండి అయిన తర్వాత అంత మెత్తబడిపోతాయి. అలాంటి వ్యక్తులను నువ్వేం చేయాలో తెలుసా? మెత్తడి పొడిగా తయారు చేయాలి, మెత్తపరచాలంటే. ఇది నీ పని, ఇది నీ పని. నీ ఇంట్లో నీ భర్త ఉన్నాడే, వాడు పర్వతంలాగా ఉన్నాడు, నీ మాట ఆలకిస్తలేదా? నీ కొండలాగా ఉన్నాడు, నీ మాట ఆలకిస్తలేదు. నీ కడుపును పెట్టిన పిల్లలు ఉన్నారే, వాళ్ళు నీ మాట ఆలకిస్తలేదు. వాళ్ళు నీకు ఎలా ఉన్నారట? పర్వతంలాగా, కొండలాగా ఉన్నారు. ఈ కొండను, పర్వతాలను మెత్తటి పిండిలాగా, గడ్డికి మరి గాలికి ఎగురు పొట్టు వలే, ఇంకా వారు టెంపర్తనం ఏది లేకుండా, లోకం ఏది లేకుండా, పాపం ఏది లేకుండా నువ్వు మెత్తడి పొడి చేయాలంటే నువ్వు నూర్పుడి మానుగా తయారు చేస్తున్నాడు దేవుడు. తయారు కాగలిగితే నువ్వు అనేకులను రక్షించేవాడిగా నిలబడిపోతావు. తయారు కాగలిగితే నీ కుటుంబాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టగలుగుతావు. ఇది దేవుడి నీ మీద ఉన్న ఒక ప్రణాళిక. ఇది దేవుడి నీ కొరకు నియమించిన ఒక ప్రణాళిక. అందుకే నువ్వు తల్లి గర్భంలో ఉండగా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎప్పుడు ఈ పిండము గర్భఫలముగా రూపింపబడి తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చి నాకు ఆయుధంగా తయారు చేయబడి నా పని ఎప్పుడు చేస్తాడా అని నీ కొరకు దేవుడు తన జీవ గ్రంథంలో, తన గ్రంథంలో రాయించిన ఆ ప్రణాళికల కొరకు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎదురు చేస్తున్నాడు. నువ్వు ఆసామసిగా దేవుని సన్నిధిలో లేవో, దేవుడు నీ కొరకు ఒక ప్రణాళిక పెట్టాడు. దేవుని పని కొరకు నిన్ను ఒక నియమించుకున్నాడు ఆయన. రానాకి పోవటానికి పిలవలేదు ఆయన. ఊరికి నువ్వు పోవటానికి రాలే. నువ్వు నీకు మాత్రమే అనుకుని ఈ తలంలోని దేవుడు పిలవలేదు. దేవుడి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. నువ్వు కొండలను ఏం చేయాలట? పొట్టు వలె చేయాలట. పర్వతాలను ఏం చేయాలట? పిండి వలె చేయాలట. పర్వతాలను పిండి చేయగలవా? కొండలను పొట్టు వలె చేయగలవా? ఎప్పుడో దేవుని చేతిలో ఆయుధముగా నువ్వు రేపింపబడితే. ఇప్పుడు గొలియాతు ఉన్నాడు, ఇశ్రాయేలీయులకు వారి రాజు సౌలుకు. గొలియాతు ఎలా ఉన్నాడు తెలుసా? పర్వతం. గొలియాతు ఎలా ఉన్నాడు తెలుసా? కొండ. ఈ కొండను, ఈ పర్వతమును దేవుని చేతిలో ఆయుధముగా తయారైన కండ్రగొట్టలుగా తయారైన నూర్పుడు మానుగా తయారు చేయబడి కక్కులు పెట్టబడిన దావీదు ఉన్నాడే, ఈయన ఎలా చేశాడు తెలుసా? పడగొట్టేసాడండి, పిండిగా చేసేసాడు. కొండను గాలికి ఎగరపొట్టే పొట్టుగా చేసేసాడు. నువ్వు చేయవా? దేవుడు నీకు ఆ బలాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు ఆ శక్తిని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక 4 విషయాలు నేను చెప్తాను. మొట్టమొదటిగా, యుద్ధ ఆయుధముగా నువ్వు తయారవ్వాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే కొలుములోనికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? కొలువులోనికి వెళ్ళాలి. పొల్లంకర ఎవడ తీయలేడట, పొయ్యి తిరుగుతుందట. విన్నారా ఈ మాట? పొల్లంకర ఎవరు తీయలేరట, పొయ్యి ఏం చేస్తుంది చెప్పండి? ఆ వంకర తీర్చేస్తుంది. నువ్వు కొలుములోనికి వెళితే నీలో కనబడని వంకర, నీలో దేవునికి ఇష్టం లేని ఆ వంకరతనాన్నంతా కూడా దేవుడు ఏం చేస్తాడంటే కాలుస్తాడైనా. నిన్ను శుద్ధి చేసే కార్యక్రమం ఎక్కడ ఉంది? కొలుములో ఉంది. అందుకే కొలుము కోసం పాఠాలు జరుగుతున్నాయి మనకి. కొలుములో ఉంది. నిన్నేం చేయబోతున్నావు తెలుసా? కొలుములో పెట్టి కాల్చి నీ వంకరతనాన్ని తీసివేస్తాడు. మనలో వంకర ఉంటే, టెంపర్ ఉంటే దేవునికి ఆయుధంగా మారలేం, దేవుని పని చేయలేం. కాబట్టి ఇప్పుడు దేవుడు
కొలుములో పెట్టాడు నిన్ను, కాల్చబడుతున్నావు నువ్వు. రెండోదిగా, కొలుములో ఉంటేనే ఇనుముగా తయారు చేయబడతావు, లోహముగా తయారు చేయబడతావు. కొలుములో నుండి నువ్వు బయటకు పోతే నువ్వు ఎలా ఉండవు? లోహముగా తయారు చేయబడవు. లోహం అంటే ఏంటో తెలుసా? ముడి సరుకు. ప్లాస్టిక్ బకెట్లు తయారయ్యే ముందు ఏమవుతుంది చెప్పండి? ముడి సరుకు వస్తుంది. అంటే చిన్న చిన్న బిందు, ఇక ఇంతంతలా ఉన్న బిల్లబిల్లలో ఉంటాయి ప్లాస్టిక్, అవి మిషన్లో వేస్తారు, కరిగి బకెట్గా తయారు చేస్తారు. ఇప్పుడు మట్టిలాగా ఐరన్ ఓర్ ఉంటుంది, అదంతా కరగబెట్టి కడిగి అన్నీ చేసి ఐరన్గా తయారు చేస్తారు. పాత ఇనప కుర్చీలు, పాత వస్తువులన్నీ ఏం చేస్తారో కొలుములో వేసి కరిగించి ఇనుము కడ్డిగా తయారు చేస్తారు. ఇప్పుడు నీవు అదే బాపతులు కొలుములో పెట్టబడ్డావు. ఇప్పుడు ఏం చేయాలట? కొలుము లేకుండా మనము లోహంగా తయారు కాలేం, కొలుము కావాలి. దేవుని రాజ్యం యొక్క సంస్కృతి ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. దేవుని రాజ్యం యొక్క సంస్కృతి, ఒకరు విత్తాలి. అందుకే వాక్యం అంటుంది, గుప్పుడు విత్తనాలు తీసుకుని ఏడ్చుకుంటా జల్లుకుంటా పోవాలట. గుప్పుడు విత్తనాలు తీసుకుని ఏడ్చుకుని జల్లుకుంటూ పోవాలి. అందుకే నెలకొకసారి సువార్త కూడుకు పెట్టి మనం ఏం చేస్తున్నాం తెలుసా? విత్తనాలు జల్లుకుంటూ పోతున్నాం. విత్తనాలు ఏం చేస్తున్నాం? జల్లుకుంటూ పోతున్నాం. మరొకరు నీరు పోయాలి. ఆ తర్వాత సేవకుడు విత్తనాలను జల్లితే సంఘము ఆ విత్తనాలు మొలవాలని ప్రార్థనని నీరు పోయాలి. ఇది నీ బాధ్యత. ఏంటి చెప్పండి? ఇది నీ బాధ్యత. వాక్యం అంటుంది, పంట మరొకరు కోస్తారట. పంట కోసేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన యేసు ప్రభువు వారు. పంట కోసేవారు ఒకడు ఉన్నాడు, ఆయన యేసు ప్రభువు వారు. నా పని ఏంటంటే తెలుసా? ఏడ్చుకుంటూ విత్తనాలు, వాక్యమైన విత్తనాలు జల్లడం. మీ పని ఏంటో తెలుసా? జల్లిన ప్రతి విత్తనం అది మెత్తటి నేలలో వేసి ప్రార్థనని నీరు చేత తడపబడి మొలకెత్తాలి. దానిలో కొత్త జీవం రావాలి. మన ప్రార్థన, మనమిద్దరము కలిసి పని చేస్తే దేవుడు వస్తాడు, పంట కూర్చుకుంటాడు. ఆయన దేవుడు వస్తాడు, ఏం చేస్తాడట? పంటకు వస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే కొలుములు పెట్టబడతావో అప్పుడు జరిగే సందర్భం ఏంటో తెలుసా? లోహముగా తయారు చేయబడుతున్నప్పుడు నువ్వు శుద్ధీకరింపబడతావు. నువ్వేం చేస్తావట? శుద్ధీకరింపబడతావు. నీలో ఇనుము కాని ఇనుము ఒకటి ఉంటుంది. ఇక్కడ చెప్పండి, ఇనుము కాని ఇనుము. అదేంటి చెప్పండి? తుప్పుదాది. అది ఇనుములాగే కనబడుతుంది, అది ఇనుము కాదు. అది ఏటట? తుప్పు. ఇనుముకు ఇనుము కాని ఇనుము తుప్పు ఎలా ఉంటుందో మనిషికి కూడా కొన్ని అక్కర్లేని విషయాలు స్వభావము మారాల. స్వభావం ఏం చేయాలని చెప్పండి? నీ స్వభావం అంతా మారాలి. నువ్వేం చేయాలి తెలుసా? కత్తిరింపబడాలా. ఇప్పుడు 2 మీటర్ల ముక్క మీకు జాకెట్ కుట్టమని ఇచ్చారు. కత్తిరించకుండా జాకెట్ కుట్టగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కత్తిరించకుండా షర్ట్ కుట్టువాడు ఎవడన్నా ఉన్నాడా? కత్తిరించకుండా ప్యాంటు కుట్టువాడు ఎవడన్నా ఉన్నాడా? కత్తిరింపబడకుండా నీకు ఏది చేయలేవు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చావా? కొలుములో పెట్టి నిన్ను కత్తిరిస్తున్నాడు, తుప్పు వదలగొట్టి నిన్ను శుద్ధీకరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లాస్ట్ ఇంకో విషయం ఏంటో తెలుసా? కొలిమి తాత్కాలికము, శాశ్వతము కాదు. కొలిమి తాత్కాలికమే. కొలుములో ఇనుము ఎంతాక పెడతారు? ఇనుము కరిగేంత వరకునే కొలుములో పెడతారు.
ఆ తర్వాత ఏంటి చెప్పండి, అది కొలుములో నుండి తీసేస్తారు. దేవుడు అంటున్నాడు, ఈ శ్రమ ఉంది, ఇబ్బంది ఉంది, నేను ఈ శ్రమల మధ్య పడిపోయాను, కృంగిపోతున్నాను అని అనుకోవద్దు. ఈ శ్రమ, ఇబ్బంది ఏదైనా సరే నువ్వు ఆయుధముగా తయారయ్యేంత వరకే. కొలిమి శాశ్వతము కాదు, శ్రమ శాశ్వతము కాదు. ఏది శాశ్వతము కాదో, కానీ ఏది శాశ్వతం తెలుసా? దేవుడు నీ యందు ప్రణాళిక ఉంచాడే, అది శాశ్వతం. ఆయుధముగా నువ్వు తయారైన తర్వాత నువ్వు జయ జీవితం అందే అది శాశ్వతం. నువ్వు ఆయుధంగా తయారవుతే నువ్వు లోకాన్ని జయించగలవు, శరీరాన్ని జయించగలవు, పాపాన్ని జయించగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వెవరివి చెప్పండి? నువ్వెవరివి? యుద్ధ ఆయుధాన్ని ముగించుకుందాం. నువ్వు యుద్ధ ఆయుధం అయితే నువ్వేం చేస్తావో తెలుసా? 10 విషయాలు ఉన్నాయి. తీయండి, ఇర్మియా గ్రంథము 51 అధ్యాయము. ఇర్మియా 51. దేవుడు ఎందుకు నేను ఆయుధంగా తయారు చేస్తున్నాడో అక్కడ చెప్తున్నాడు. చూడండి, నేను చదువుతాను, చూడండి. మొదటిది, నీ వలన నేను జనులను విరగొట్టుచున్నాను. ఎవరి వలన? అమ్మా నాయకు చూడండి, అక్కడ 10 నెంబర్లు వేసి రాసుకోండి. నీ వలన అంటే నీ వలన దేవుడు ఏం చేస్తాడట? జనాలను విరగొట్టాడట. అంటే ఏంటి తెలుసా? వారిలో టెంపర్తనాన్ని విరగొడతాడు, వారిలో ఉన్న అవిధేయతను నీ వలన విరగొడతాడు. రెండోదిగా, నీ వలన రాజ్యాలను విరగొడతాడట. వాళ్ళని ఏం చేస్తాడు చెప్పండి? రాజ్యాలను విరగొడతాడట. రాజ్యాలను నీ వలన అంటే ఏంటి తెలుసా? హుస్సేనుపురం అనే గ్రామం ఒక రాజ్యం, ఇండియా ఒక రాజ్యం, అమెరికా ఒక రాజ్యం, ఆస్ట్రేలియా ఒక రాజ్యం. ఏంటి చెప్పండి? ఇలాగా మనకు అర్థమయ్యే భాషలో హుస్సేనుపురం ఒక రాజ్యం, సామర్లకోట ఒక రాజ్యం, ఏట్లపాలెం ఒక రాజ్యం అనుకుందాం. ఇప్పుడు ఈ రాజ్యాలను విరగొట్టడానికి, ఈ రాజ్యాలను విరగొట్టి, ఆ రాజ్యాల్లో ఉన్న మనుషుల పాపాలను విరగొట్టి, అవిధేయతను వెలగొట్టి దేవుని కొరకు ఒక జనముగా నియమించడానికి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నువ్వేం చేస్తావు తెలుసా? రాజ్యాలను విరగొడతావట, రాజ్యాలను విరగొడతావట. ఇంకా చదవండి. నీ వలన గుర్రములను, రౌతులను. నీ వలనట గుర్రాలకి ఏముంటుందో తెలుసా? రౌతులకి ఏముంటుందో తెలుసా? రోషం, పౌరుషం. ప్రతి దానికి కాలు దువ్వి యుద్ధం చేయాలి. గుర్రం పని ఏంటి చెప్పండి? యుద్ధం. గుర్రం అన్న మాట ఎక్కడుందో అక్కడ యుద్ధం. కాబట్టి నీ వలన యుద్ధాన్ని ఏం చేస్తావట? ఇరుస్తావు నువ్వు. సమయం లేదు, అయిపోతుంది. కాబట్టి నీ వలన రథాలను, వాటిని ఎక్కిన వారిని విరగొడతావు. నీ వలన స్త్రీలను, పురుషులను విరగొడతావు. నీ వలన యవనులను, కన్యకులను విరగొడతావు. నీ వలన గొర్రెల కాపరులను, గొర్రెల మందలను. ఇప్పుడు అంటే ఏంటి తెలుసా? గొర్రెల కాపరులు ఉన్నారు, గొర్రెల మందలు ఉన్నాయి. ఇప్పుడు కాపరిని విరగొడతావు, మందను విరగొడతావు. ఎలా? ఈ కాపర్లు ఎలాంటి వారంటే గొర్రెతోలు కప్పుకున్న కాపర్లు. వీళ్ళ కాపర్లు ఎవరు చెప్పండి? జీతగాళ్ళు వీరు. జీతగాడైన కాపరి తోడేలు వస్తే గొర్రెని ఏం చేస్తాడు? తోడేలకు వదిలిపెట్టి పారిపోతాడు. ఇలాంటి వాళ్ళందరిని కూడా విరగొట్టేది ఎవరంటే నువ్వే. అవును, విరగొట్టేది నువ్వే. నువ్వు వారందరికీ ఎదుట నిన్ను దీటైన ఆయుధముగా దేవుడు నిన్ను చేస్తున్నాడు. 9, నీ వలన దున్నువారిని, వారి దుక్కుటెద్దులను విరగొడతావంట.
సైనికులను అధిపతులను విరగగొట్టుచున్నాను. బబులోనును కల్దీయుల దేశ నివాసులను కన్నీరు ఎదుట సియోనులో చేసిన కీడంతటిని నేను వారికి ప్రతీకారం చేయుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ 10 కార్యాలు రోజున ఆయుధం నువ్వైతే దేవుడు ఆ 10 కార్యాలు చేయడానికి నేను ఆయుధంగా తయారు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, నువ్వెవరో? యుద్ధ ఆయుధానివి. నువ్వెక్కడ ఉంచబట్టావు? కొలిమిలో ఉన్నావు. ఈ కొలిమి శాశ్వతము కాదు, ఆయుధమే శాశ్వతం. ఆయుధమే శాశ్వతం. కొలిమి ఎంతసేపు తెలుసా? ఇనుము కరిగేంత వరకు, ఆయుధము తయారేంత వరకు దెబ్బలు. ఆ తర్వాత ఏంటో తెలుసా? విజయం. నిందలున్నాయని భయపడుకో, శ్రమలు ఉన్నాయని భయపడవద్దు, అవమానాలు ఉన్నాయని భయపడవద్దు. దేవుడు నిన్ను ఆయుధంగా తయారు చేస్తున్నాడు, ఆయుధముగా తయారు చేస్తున్నాడు. అట్టి భాగ్యము దేవుడు మనెల్లరికను అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి నిలబెడదాం.